మీరు ఇప్పుడు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియోని పూర్తిగా ఏఐతో క్రియేట్ చేసిన వీడియో ఇది. ఇలాగ నేను కొన్ని శాంపుల్ వీడియోస్ అయితే చేశాను, ఒకసారి మీకు చూపిస్తాను. ఈ వీడియో కూడా ఏఐతో క్రియేట్ చేసిన వీడియోనే. అలానే హ్యూమన్ ఎవల్యూషన్, ఒక కేవ్ మ్యాన్ నుండి ఒక మోడర్న్ మ్యాన్ వరకు ఎలాగ ఎవాల్వ్ అయ్యారు, ఈ వీడియోని కూడా ఏఐతో జనరేట్ చేసిన వీడియోనే. మనం చెప్పుకోబోయే అద్భుతమైన ఆ ఏఐ టూల్ ఏంటంటే morphstudio.com. ఈ morphstudio.com అనే ఒక ఏఐ టూల్ యూస్ చేసి కేవలం ఒక టెక్స్ట్ నుంచి ఒక వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, 10 సెకండ్ల వరకు మనకి కంటిన్యూస్ వీడియో అవుట్పుట్ అయితే వస్తుంది. అది ఎలా క్రియేట్ చేసుకోవచ్చో పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి థర్డ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అలానే ఏఐ బిగినర్ కోర్స్ ఫోర్త్ బ్యాచ్ జూన్ 14వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఏఐ బిగినర్ కోర్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్, అలానే ప్రతి వారం కూడా 1-on-1 డౌట్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఏ బిగినర్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. ఫస్ట్ నేను ఈ వీడియో టూల్ ని ఎలా యూజ్ చేయాలో చెప్పే ముందు ఈ వెబ్సైట్ లో ఆల్రెడీ కొంతమంది క్రియేట్ చేసిన వీడియోస్ ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఈ సింగింగ్ వీడియో, ఒక అమ్మాయి సింగింగ్ చేస్తున్న వీడియో, ఇది యాక్చువల్గా ఒకళ్ళు టెక్స్ట్ తో క్రియేట్ చేసిన వీడియోనే. ఇంక ఈ వీడియో చూడండి, చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది కదా. ఈ అమ్మాయి అదో చూస్తుంటే ఒక చైనా దేశానికి చెందిన అమ్మాయి చూస్తున్నట్టు ఉంది కదా. నిజానికి ఇది కూడా ఏఐతో క్రియేట్ చేసిన వీడియోనే. ఇటువంటి రియలిస్టిక్ అవుట్పుట్ వీడియోస్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చో స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనం morphstudio.com లోకి వెళ్ళిన తర్వాత సైన్ అప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సైన్ అప్ వెళ్ళిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. కంటిన్యూ విత్ గూగుల్ లేదంటే కంటిన్యూ విత్ డిస్కార్డ్ సర్వర్ అని కనిపిస్తుంది. మీకు కనుక ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మీ జీమెయిల్ ఐడితో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు డిస్కార్డ్ సర్వర్ ఉంటే కనుక డిస్కార్డ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే 3వ ఆప్షన్ మీ ఈమెయిల్ ఐడి ద్వారా ఈమెయిల్ ఐడి ఇచ్చి దాని తర్వాత మీ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుని అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. ఫస్ట్ మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది, క్రియేట్, ఎక్స్ప్లోర్, ట్యూటోరియల్, కమ్యూనిటీ అని. సో మీరు ఎక్స్ప్లోర్ మీద ప్రెస్ చేస్తే కనుక ఆల్రెడీ ఎవరైతే ఈ టెక్స్ట్ టు వీడియో జనరేటర్ యూజ్ చేసి వాళ్ళు క్రియేట్ చేసిన వీడియోస్ అనేవి కనిపిస్తాయి డిఫరెంట్ స్టైల్స్ లో. సో మీరు క్రియేట్ చేయాలి కాబట్టి మీరు క్రియేట్ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. సో క్రియేట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ప్రాజెక్ట్ రికమెండేషన్ చూపిస్తుంది. సో మీరు న్యూ ప్రాజెక్ట్ రేషియో అది 16:9 రేషియో, 4:3, 1:1, 3:4, 9:16. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ కనుకోండి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుంటారు. లేదా ఇన్స్టాగ్రామ్ అంటే 9:16 రేషియో సెలెక్ట్ చేసుకుంటారు. సో మనం యూట్యూబ్ వీడియోస్ కాబట్టి 16:9 సెలెక్ట్ చేసుకుని క్రియేట్ మీద ప్రెస్ చేయబోతున్నాం. వన్స్ మీరు క్రియేట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడే మన టెస్ట్ చేయబోయే ప్రాంప్ట్స్ అన్ని ఇక్కడే టెస్ట్ చేస్తాం అనమాట. బై డిఫాల్ట్గా సెట్టింగ్స్ వస్తుంది చూడండి. ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేస్తే మనం టెక్స్ట్ టు వీడియోని సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. వీడియో టు వీడియో జనరేషన్ చేయొచ్చు, ఇమేజ్ టు వీడియో జనరేషన్ కూడా ఉంటుంది. బట్ నేను ఈ వీడియోలో మీకు టెక్స్ట్ టు వీడియో వరకు మాత్రమే చెప్తాను. సో టెక్స్ట్ టు వీడియో మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆ టెక్స్ట్ టు వీడియో ఏదైతే ఉందో అది ఎలాగ మీకు ఎఫెక్ట్ ఉండాలి, అది జూమ్ ఇన్ ఎఫెక్ట్ రావాలా లేకపోతే జూమ్ ఎఫెక్ట్ కావాలా, ఏ ఎఫెక్ట్ కావాలో మీరు అదే మెన్షన్ చేసుకోండి. నేనైతే జూమ్ ఇన్ అనేది ఆప్షన్ సెలెక్ట్ తీసుకుంటున్నాను. డ్యూరేషన్ అనేది మినిమం వచ్చి 3 సెకండ్స్ నుంచి మ్యాక్సిమం 10 సెకండ్స్ వరకు అయితే డ్యూరేషన్ వస్తుంది. బట్ నేను 3 సెకండ్స్ సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే 10 సెకండ్స్ పెడితే మనకి చాలా టైం తీసుకుంటుంది. నేను టెస్ట్ చేసినప్పుడు ఇంచుమించుగా ఒక 1.5 అవర్ టైం అయితే పట్టింది ఒక వీడియో అవుట్పుట్ రావడానికి. సో డ్యూరేషన్ వచ్చి 3 సెకండ్స్ సెలెక్ట్ చేశాను. మోషన్ కూడా ఎక్కువ మోషన్ సెలెక్ట్ చేయట్లేదు, నేను 2 పెట్టాను అనమాట. సో మీరు ఎక్కువ మోషన్ కావాలి ఆ పర్టికులర్ ఫుటేజ్ అంతా అనుకుంటే ఎక్కువ నెంబర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే అనుకున్న తర్వాత నాకు ఓకే అనుకుంటే ఇంటూ కొట్టేసేయండి. ఇప్పుడు మన ఇన్పుట్ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఏ రోబో కంట్రోలింగ్ ట్రాఫిక్ అని నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో వన్స్ మీరు ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇది జనరేట్ బటన్, ఇక్కడ బ్లూ కలర్ వైట్ కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే చాలు మీకు జనరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ జనరేషన్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారంగా కాంప్లెక్స్ ప్రాంప్ట్ అయితే చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఫ్రీ యాక్సెస్ కాబట్టి మీరు ఎన్నైనా కూడా దీన్ని జనరేట్ చేసుకోవచ్చు. చాలా మంది దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకు టైం అనేది ఎక్కువ పడుతుంది. సో మీరు ఇన్ కేసు యూజర్స్ తక్కువ ఉన్న టైంలో అయితే ఫాస్ట్గా అయితే జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి జనరేట్ పర్సెంటేజ్ చూపిస్తుంది చూడండి. అలానే మనం మార్ఫ్ స్టూడియోని యూజ్ చేసి ఇమేజ్ నుంచి కూడా వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో మనం బై డిఫాల్ట్గా ఏం చేయాలంటే ఇక్కడ షార్ట్ 2 అని ఉంది కదండి,
ఇక్కడ షార్ట్ 2లో మనం ఇంకొక ప్రాంప్ట్ కూడా యూజ్ చేసుకుని దాని ద్వారా కూడా వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను షార్ట్ 2ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ టు వీడియో ప్లేస్ లో ఇమేజ్ టు వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ టు వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి 3 seconds అని. మనం మోషన్ అనేది 2 seconds లో పెట్టాను. ఇక్కడ అది పాన్ ఇన్ అవ్వాలా, జూమ్ ఇన్ అవ్వాలా, జూమ్ అవుట్ అవ్వాలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం జూమ్ అవుట్ అని సెలెక్ట్ చేసాం. ఓకే అనుకున్న తర్వాత ఇంటూ ప్రెస్ చేసి ఇప్పుడు మనం ఇమేజ్ ఇవ్వాలి కాబట్టి ఈ ఐకాన్ లో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చి ఒక నేచర్ ఇమేజ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నుంచి మనం చేయాల్సింది ఏం లేదనమాట. జస్ట్ మనం ఇక్కడ ప్రాంప్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఇమేజ్ని వీడియో కింద మోషన్ జనరేట్ అయిపోవాలంటే ఇక్కడ బ్లూ బటన్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ షాట్ నుంచి కూడా మనకి వీడియో అనేది కొంత టైంలో జనరేట్ అయిపోతుంది. సో మొత్తానికైతే మన వీడియో అయితే జనరేట్ అయిపోయిందండి. కాకపోతే చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ ఒక 1 hour టైం అయితే పట్టింది. ఫస్ట్ మనం చూసినట్టే ఏ రోబో కంట్రోలింగ్ ట్రాఫిక్ దీనికి సంబంధించిన వీడియో అయితే ఇక్కడ జనరేట్ అయింది. ఇక్కడ వీడియోని జనరేట్ అయిందని ఇక్కడ ఇలా ప్రెస్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేస్తే వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. లేదంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. ఇక్కడ మనం ఈ డాట్ని సెలెక్ట్ చేసుకుని ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్కి డైరెక్ట్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ వీడియో ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. ఇలా డైరెక్ట్ ఆప్షన్ ఇక్కడ మనం డౌన్లోడ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. లేదనుకుంటే సింపుల్గా ఇక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఒకసారి చూద్దాం. ఈసారిగా రోబో ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నాను. వాస్తవానికి ట్రాఫిక్ పోలీస్ మన టైప్లో అనుకున్నాను కానీ బట్ ఇది ట్రాఫిక్తో పాటుగా వెళ్తుంది అనమాట. ఇన్పుట్ కింద ఇమేజ్ ఇస్తే దాన్ని వీడియో కింద జనరేట్ చేస్తుందని చెప్పాను. అది కూడా జనరేట్ అయిపోయింది. నేను ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. నేను ఇచ్చిన జస్ట్ ఒక నార్మల్ ఫోటోని కాస్త అది యానిమేట్ అయిపోయి అక్కడ ఉన్న నేచర్ కింద వాటర్ ఫ్లో అవుతున్నట్టుగా వీడియో కింద జనరేట్ అయిపోయింది. ఇలాగ మీరు ఈ morphstudio.com యూజ్ చేసుకుని కేవలం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ని ఇచ్చి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నాకు బాగా నచ్చిన ఈ morphstudio.com లో గొప్ప విషయం ఏంటంటే అన్లిమిటెడ్. యాజ్ ఆఫ్ నో ఇది టెస్ట్ ఫేజ్ లో ఉండడం వల్ల అన్లిమిటెడ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. లిమిట్ అయితే లేదు. ఎన్ని కావాలంటే అన్ని టెక్స్ట్ ఇచ్చి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని లిమిటెడ్గా అయితే టెస్ట్ చేసిన కారణం ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి మీరు మాత్రం అయితే మీ ఓపిక ఎన్నైనా కూడా మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఎంత డీటెయిలింగ్ ఇస్తే అంత బాగా అవుట్పుట్ వస్తుంది. కాకపోతే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను చిన్న ప్రాంప్ట్స్ ఇచ్చాను. రోబో కంట్రోలింగ్ ట్రాఫిక్ అని ఒక చిన్న ఇమేజ్ ఇచ్చి దాన్ని యానిమేషన్ యాడ్ చేయమన్నాను కానీ బట్ ఓవరాల్ గా మరీ టూ మచ్ క్వాలిటీ హెచ్డి అవుట్పుట్స్ కాదు. కానీ ఓకే మన ఇల్లుస్ట్రేషన్ మన అనుకున్న ఆలోచనకి ఒక రూపం అయితే ఈ టెక్స్ట్ వీడియో జనరేట్ అయితే ఇస్తుంది. మీరైతే ట్రై చేయవచ్చు. ఎగ్జిస్టింగ్ వీడియో టూల్స్ మ్యాక్స్ అన్ని కూడా పెయిడ్ లో ఉన్నాయి కాబట్టి ఇది ఉచితంగానే వస్తుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ టూల్ ఎలా ఉందో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.